రికార్డులు బద్దలు కొడుతున్న పుష్పరాజ్ 1000 మందితో కళ్యాణ్ రామ్ ఫైట్ మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టిన గేమ్ చేంజర్ ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్లిన షారుఖ్ ఖాన్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పుష్పరాజ్ తన రికార్డులు తనే బద్దలు కొట్టుకుంటున్నాడు. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 సాంగ్స్ తో సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పుష్ప సాంగ్ 150 మిలియన్లు అంటే 15 కోట్ల వ్యూస్ ని క్రాస్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది సినిమా. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్, విజయశాంతి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కళ్యాణ్ రామ్ 21వ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ షూట్ ని 1000 మందితో 8 కోట్ల ఖర్చుతో తెరకెక్కించినట్లు అనౌన్స్ చేసింది టీం. గేమ్ చేంజర్ షూట్ కి సంబంధించి 3 రోజుల షెడ్యూల్ లింగంపల్లిలో జరుగుతోంది. శ్రీకాంత్, సముద్రఖని కాంబినేషన్ లో పీటర్ హెయిన్స్ ఈ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నారు. చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ డిసెంబర్ రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దేవర నెక్స్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు లిరిక్ రైటర్. సెకండ్ సాంగ్ తంగం రోల్ ప్లే చేస్తున్న జాన్వీ కపూర్ పై అద్భుతంగా ఉంటుందని, త్వరలోనే రిలీజ్ కాబోతోందని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు రామజోగయ్య శాస్త్రి. ప్రస్తుతం కింగ్ సినిమా చేస్తున్న షారుఖ్ ఖాన్ కంటి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లినట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వరుసగా ఫ్లాప్లో ఉన్న అక్షయ్ కుమార్ ఆగస్టు 15న ఖేల్ ఖేల్ మే అనే సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. బొమ్మాకు మురళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇండియా ఫైల్స్ మూవీ నుంచి జై ఇండియా సాంగ్ రిలీజ్ చేశారు రాజకీయ నేత అద్దంకి దయాకర్.